నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కొమ్మన. గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వర్ణి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా పలు గ్రామాలు కూడా నీట మునగడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షపాతం వల్ల అన్నదాతలకు వరి పంట నేలకు ఒరిగిపోవడం, అదేవిధంగా కొంత ఏరియాలో పొలాలు పూర్తిగా ఇసుక మేట వేయడం కూడా జరిగింది. ఈ విధంగా అన్నదాతలకు పెను నష్టం వాటిల్లింది. ఈరోజు వర్ణి మండల పరిధిలో గల పలు గ్రామాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ DCCB చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు అధిక వర్షపాతానికి దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా వర్షాభావానికి దెబ్బతిన్న పొలాలను మరియు దెబ్బతిన్న రోడ్లను కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కోనిపూర్లో గల భారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్లను, నీట మునిగిన ప్రాంతాలను, అదేవిధంగా శ్రీనగర్ మరియు వర్ణిలో కూడా అధిక వర్షపాతం దెబ్బతిన్న పంట పొలాలను కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వకీల్పాలెంలో భారీ వరద ప్రవాహానికి దెబ్బతిన్న నర్సలను కూడా పోచారం భాస్కర్ రెడ్డి గారు ఈరోజు పరిశీలించడం జరిగింది. పలు ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాలు పర్యటించిన పోచారం భాస్కర్ రెడ్డి గారు బాధితులకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.